మనకి హౌస్‌లో లార్వా ఎక్కువ వస్తలేదు కదా! దానికి ఆల్టర్‌నేట్ ఆప్షన్ అని చెప్పినా కదా! అది ఇదే. వీటిని చెద పురుగులు అంటారు. మరి మీరేమంటారో కామెంట్ చేయండి. ఈ పురుగులు ఎక్కువ రావాలంటే ఏం చేయాలనేది ఫుల్ వీడియో అయితే చేసి పెడతా చూడండి. ఎవరైనా కొత్తగా ఛానల్‌కి వస్తే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వచ్చేసి డే 13. ఇవాళ మనం ఏం ఫీడ్ ఇచ్చినాం అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే డే 1 నుంచి డే 12 వరకు ఏం ఫీడ్ ఇచ్చినామో చూడకపోతే ఒకసారి చూడండి, మన ప్లేలిస్ట్లో ఉంటుంది. డే 13 మార్నింగ్ వచ్చేసి ఈ వడ్లను అయితే పెద్ద కోళ్ళకి ఫీడ్గానైతే ఇచ్చుకున్నా. అవి తిన్న తర్వాత ఇప్పుడు చిన్న కోడి పిల్లలకి అయితే ఫీడ్ ఇచ్చుకోవాలి కదా. వాటికైతే స్టార్టింగ్లో చూపెట్టిన కదా ఆ చెద పురుగులు, అవైతే ఫీడ్గా ఇచ్చిన. ఇక్కడ చూసినారు కదా 4 కట్టలు అయితే సెట్ చేసుకున్నా. ఇప్పుడు ఇందులోకి వెళ్ళి ఒక కట్టెను అయితే తీసుకుపోయి వాటికి ఫీడ్గా ఇచ్చుకుందాం. అవి అక్కడ వేస్తే అవే తవ్వుకొని తింటాయి. కొంచెం గట్టిగా ఉన్న ప్లేస్లో మనం కట్టెతోటి ఇట్లా మొత్తం తీసేస్తే ఆ పురుగులు అనేది బయటకు వస్తుంది. అవి వచ్చేసినాక అవి అవే పీక్కొని తింటాయి. ఈ కోడి పిల్లలు అయితే మస్తు యాక్టివ్గా ఉన్నాయి. నేను స్టార్టింగ్ పెంచిన వాటికంటే ఈ పిల్లలు అయితే ఇంకా మస్తు యాక్టివ్గా ఉన్నాయి. స్టార్టింగ్ అప్పుడు కరెక్ట్ ఫీడ్ ఇవ్వలే అనుకుంటా, అందుకే అప్పుడు జర కొంచెం డల్గానే ఉండే. ఇప్పుడైతే ఈ పిల్లలు మస్తు యాక్టివ్గా ఉన్నాయి. సో అవి తినేలోపు ఈ షెడ్ ఉంది కదా, పెద్ద షెడ్, ఈ షెడ్ని అలాగే ఇవి తాగే డ్రింకర్ ఉంటుంది కదా, ఆ రెండింటిని అయితే క్లీన్ చేసుకున్నా. క్లీన్ చేసి వాటికి ఫ్రెష్ వాటర్ అయితే ఇక్కడ ఇచ్చేసిన. అలాగే ఈ చిన్న షెడ్ ఉంది కదా, ఈ చిన్న షెడ్ను కూడా క్లీన్ చేసుకొని ఆ డ్రింకర్స్ ఆ ఫీడర్స్ అన్నిటినీ క్లీన్ చేసుకొని ఫ్రెష్గా అయితే వాటర్ ఇచ్చేసిన. ఇక వాటర్ తాగేసిన తర్వాత ఈ సజ్జలు రాగులు ఉన్నాయి కదా, వాటితో పాటు ఒక ఫుల్ ఎగ్ని అయితే తీసుకొని ఆ పెచ్చుతోటే చిన్న చిన్న ముక్కలు చేసి వాటిలో ఈ రాగులు సజ్జలు వీటిని అయితే మిక్సీ చేసి వాటికైతే వేసిన. ఇక ఈ పెద్ద కోడికి అయితే ఎప్పుడు ఒకటే పని, ఆ ఫుడ్ని ఎట్లా కింద పడేద్దామని. అది తన్నకుండా అయితే మనం ఫీడర్ని సెట్ చేసినాం, కానీ ఇవైతే మంచిగానే తింటున్నాయి. వీటికి వేసిన తర్వాత కొంచెం ఫీడ్ని అయితే మిగిల్చి ఇంకో కోడి పొదుగుతుంది కదా లోపల, దానికోసం అయితే పక్కకు పెట్టిన. ఇక వీటికి ఇచ్చిన తర్వాత దానికి కూడా కొంచెం ఇచ్చిన. ఇక అది కూడా తిని మళ్ళీ పొదగనీకి అయితే పోయింది. ఇక సాయంత్రం వచ్చేసి సజ్జలు రాగులు ఉన్నాయి కదా, వాటిని వేసుకొని దాంట్లో కొంచెం తౌడునైతే వేసిన. తౌడునేసి కొద్దిగా నీళ్ళు అయితే కలిపిన. ఆ సజ్జలకి రాగులకి ఆ తౌడు అతుక్కునేలాగా కొన్ని నీళ్ళు అయితే కలిపిన. ఇక మంచిగా కలిపి వాటికైతే వేసిన. అవి ఎత్తుంటే నాకు కాలుతోటి అనేది. ఇక కొంచెం మిగిలింది ఉంది కదా, మిగిలింది అయితే పెద్ద కోళ్ళకి అయితే ఇచ్చిన. అవి కూడా మంచిగా తిన్నాయి. ఇక డోర్ తీసిన గ్యాప్లో ఈ పెట్ట బయటకు వచ్చింది కదా, పెట్ట బయటికి రాగానే ఆ పుంజు కాగలే ఇక దాని మీదకి అయితే ఎక్కింది. స్టార్టింగ్లో ఆ చెద పురుగులు ఎట్లా తయారు చేసుకోవాలనేది చెప్తాను కదా, అదైతే రేపు ఫుల్ వీడియో వస్తుంది చూడండి. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే ఒక కామెంట్ చేయండి. అలాగే ఎవరైనా కొత్త ఛానల్కి వస్తే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.